దేవుని మహాకృపను బట్టి గత బుధవారం నుండి ఈ బుధవారం వరకు ఆయన కృపారెక్కల నీటి కింద మనలందరినీ భద్రపరిచి సజీవ లెక్కలు ఉంచి ఈ ఉదయకాలమున ఆయన పాదశంలో మనమందరము ఉండుటకు గాను ఆయన కృపను బట్టి 4594 రోజులు మనల్ని నడిపించారు. ఈ రీతిగా నిర్విరామంగా నడిపించడానికి దేవుడు మరి స్పీకర్గా వర్తమానం అందించుటకు దైవజనులు పి ప్రభాకర్ గారిని నిర్ణయించుకుని ఈ దినమున ఏర్పాటు చేశారు. అందుకు ఈ కూడికను మనం ముందుకు వెళ్దాం. కూడికను ప్రారంభించడానికి సహోదరులు సుధాకర్ గారు కదిరి నుండి ఉన్నారు. వారు ప్రార్థనలో నడిపించాలని మనం చూస్తాం. ప్రేమగల మా తండ్రి, దయగల మా రక్షకుడా, స్తోత్రాహుడా, పూజార్హుడా, నీ నామానికి స్తోత్రములు, వందనములు, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. మరొక శుభదినం మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలమునే తండ్రి మా ప్రభువానైనా నీ సన్నిధిలో గడపటకునైనా, నీ స్వరం వినుటకునైనా, నిన్ను స్తుతించుటకు, నిన్ను గణపరచుటకు మా అందరికీ ఇచ్చిన ఈ యొక్క భాగ్యాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి, నిన్ను గణపరుస్తున్నాము నాయన. నువ్వు సర్వాధికారివి తండ్రి, సర్వోన్నతుడు నాయన, సర్వకృపానికి దేవుడివి. నీ ప్రేమ చేత నాయన మానవులందరినీ ప్రేమించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా అందరి కొరకు నాయన ఈ భూమి మీదకి వచ్చి ఘోరమైన శ్రమ పొంది మరణించి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచే దేవా నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినం జూమ్ మీటింగ్ని బట్టి నేను స్తుతిస్తున్నాం తండ్రి. వాక్యం అందిస్తున్న నీ దాసుని బలపరిచి మా అందరితో మాట్లాడండి. నడిపిస్తున్న నీ దాసుని అంకుల్ గారిని కూడా దీవించమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. పాట పాడుతున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోమని మేము ప్రార్థన చేస్తున్నాం. ముందున్న సమయం నీ దయస్థలకు చెప్తుండగా నీవే కాచి కాపాడి మమ్మల్ని బలపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో స్తోత్రములు చెల్లించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. వందనాలు అంకుల్. ప్రార్థన చేసిన సుధాకర్ బ్రదర్కి వందనాలు. ఈ సహోదరులు రూఫస్ గారు పాట పాడి దేవుని మయపరచాలని మనం చూస్తాం. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. పరిశుద్ధాలంకారములతో దర్శించెదము శరణం శరణం. పరిశుద్ధాలంకారములతో దర్శించెదము శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. శ్రేష్ఠ ఈవులయూట నీవే, శ్రేష్ఠ కుమారుని ఇచ్చినందున. శ్రేష్ఠ ఈవులయూట నీవే, శ్రేష్ఠ కుమారుని ఇచ్చినందున. త్రిత్వమయ్యేకత్వమైన త్రిలోకనాథ శరణం శరణం. త్రిత్వమయ్యేకత్వమైన త్రిలోకనాథ శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. వందనాలు. చాలా వందనాలు బ్రదర్, చక్కగా పాట పాడి దేవుని మయపరిచినందుకు. ఇప్పుడు మనం ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం. నిర్ణయించబడిన రీతిగా, ప్రభువు నిర్ణయించిన రీతిగా సహోదరులు దైవజనులైన పి ప్రభాకర్ గారు మార్కాపురం నుండి మనకు వాక్యం అందించడానికి ఉన్నారు. అందుకోసమే వాక్యం కొరకై, దైవజనుల కొరకై ప్రార్థనలో నడిపించాలని పేతురు మల్లెపూ గారిని మనవి చేస్తున్నాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ
పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనములు, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు. ప్రతిదినం ఈ విధంగా మీ మాటలు వినటానికి మాకు ఇచ్చిన ప్లాట్ఫామ్ బట్టి, జూమ్ బట్టి స్తుతిస్తున్నాం. ఈ దినం మీ దాసులను మీరు సిద్ధపరచుకున్న లేఖనాల ద్వారా వచ్చిన తలంపులు మీరు అందించి 6 గంటల వరకు మాట్లాడవలసిన ఈ సమయానంతటిని మీ స్వాధీనంలో ఉంచుకుందరని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. చాలా వందనాలన్నా. ఇప్పుడు దయచేసి అందరూ మీట్లోకి వెళ్ళాలని, వీలైనంత వరకు వీడియోలు ఓపెన్ చేసి దైవజనులు మాట్లాడుతుండగా ఆ వర్తమానం మనం విని మేలు పొందాలని మనం చూస్తూ దైవజనులైన ప్రభాకరన్ గారికి సమయాన్ని అప్పగిస్తాం. ఓవర్ టు ప్రభాకర్ అన్నా. అందరికీ వందనాలండి. సంఘాన్ని గురించి, దాని నిర్మాణాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ వస్తున్నాము. సంఘ నిర్మాణము అనేది క్రొత్త నిబంధనలోనే మాత్రమే కాదు, పాత నిబంధన గ్రంథం కూడా మనకు సాక్ష్యం ఇస్తూ ఉంది. ఎలాగో సాక్ష్యం ఇస్తూ ఉందో మనము 1-2 మనం పరిశీలన చేసి పాఠాన్ని ముందు కొనసాగిద్దాము. రండి. ఆదికాండము 28వ అధ్యాయము. ఆదికాండం 28వ అధ్యాయము. 16-17 వచనాల్లో మనం ఇలా చదువుతున్నాం. అది నాకు తెలియకపోయాను అనుకుని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకునేను అన్నాడు. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమును బేతేలు అను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. ప్రభువారు మన కొరకై ఈ మాటలు దీవించునుగాక. ప్రేమైన వారులారా, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో మనం గమనించినట్టుగా జగత్తు పునాది వేయబడక మునుపే క్రీస్తులో ఆయన సంఘాన్ని ఏర్పాటు చేయాలి అనే ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు. అది అనాది కాలము నుండి ఆయన మనకు ప్రత్యక్షపరుస్తూ వస్తూ ఉన్నాడు. అందులో భాగంగా మొట్టమొదటిసారిగా మందిరము అనే మాట యాకోబు నోట వినపడ్డం మనం చూస్తాం. మందిరము అనే మాట. అప్పటికి ధర్మశాస్త్రము లేదు, అప్పటికి ఇశ్రాయేలు ప్రజలకు ప్రత్యక్ష గుడారము లేదు, అప్పటికి ఒక ప్రత్యేకమైన స్థలము లేదు. యాకోబు అయితే ఆ రాత్రి దేవుడు తనతో మాట్లాడిన రాత్రి, దేవుడు తనను దర్శించిన స్థలాన్ని ఆయన అన్నాడు, ఇది దేవుని మందిరము అన్నాడు. ఎందుకు దేవుని మందిరం అయింది అనంటే ఆయన రీజన్ చెప్పాడు, కారణం ఏం చెప్పాడు అనంటే, ఇది దేవుని మందిరం కావడానికి కారణం ఏంటి అనంటే 16వ వచనం అన్నాడు, యెహోవా ఈ స్థలమందున్నాడు అన్నాడు. యెహోవా ఈ స్థలమందున్నాడు. ఆయన నివసించే స్థలము అనే మాట మనం చూస్తున్నాం. ఆయన నివసించే స్థలం, జీవమంగళ దేవుడు నివసించే స్థలము మందిరము. అందుకని క్రొత్త నిబంధనలో కూడా పౌలు గారు అన్నాడు, అది తిమోతికి పౌలు గారు రాస్తూ ఆయన చెప్పిన మాటలో మనకు అదే మందిరం మరలా మనకు ప్రస్తావించబడుతుంది. తిమోతి పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ ఆయన పలికిన మాట ఏమన్నాడు చూడండి, మనం ఎరిగిన మాట.
తిమోతి పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో కూడా మనము చదివే మాట అది. దేవుని మందిరములో అనగా జీవమగల దేవుని సంఘములో అన్నాడు. మందిరము అనే మాటను సంఘము అనే మాటను కలిపాడు అన్నమాట. ఇది పాత నిబంధన గ్రంథంలో యాకోబు నోట దేవుడు పలికించిన మందిరము అనే మాటకు ఈ సంఘము దృశ్యరూపకం. నీ వాక్య సత్యంబులు దేవా నాకెంతో ప్రియమైనవి. నీ వాక్య సత్యంబులు దేవా నాకెంతో ప్రియమైనవి. వెండి పసిడి కన్నా సర్వ సంపద కన్నా, వెండి పసిడి కన్నా సర్వ సంపద కన్నా, ప్రాణము కన్నా వాక్యమే మిన్నా, ప్రాణము కన్నా వాక్యమే మిన్నా. నీ వాక్య సత్యంబులు దేవా నాకెంతో ప్రియమైనవి. నీ ఉపదేశములు ఎంతో నిర్దోషము, నీ ఉపదేశములు ఎంతో నిర్దోషము, నిర్మలమైనవి పరిశుద్ధమైనవి సత్యము న్యాయమైనవి, నిర్మలమైనవి పరిశుద్ధమైనవి సత్యము న్యాయమైనవి. నీ వాక్య సత్యంబులు దేవా నాకెంతో ప్రియమైనవి. నీ వాక్య సత్యంబులు దేవా నాకెంతో ప్రియమైనవి. జుంటి తేనియ కన్నను క్షీరోదారల కన్నను, జుంటి తేనియ కన్నను క్షీరోదారల కన్నను, క్రొవ్వు మెదడ కన్నా సంతృప్తి నొసగే వాక్యపు రుచే మిన్నా, క్రొవ్వు మెదడు కన్నా సంతృప్తి నొసగే వాక్యపు రుచే మిన్నా. నీ వాక్య సత్యంబులు దేవా నాకెంతో ప్రియమైనవి. నీ వాక్య సత్యంబులు దేవా నాకెంతో ప్రియమైనవి. ఓకే ఓకే. సంఘము అనే ప్రస్తావన మనకు పాత నిబంధన గ్రంథంలో కూడా ఏమైనా ప్రస్తావించబడిందా అని మనం గమనిస్తున్నప్పుడు దేవుని గ్రంథంలో ఆదికాండము 28వ అధ్యాయంలో 16వ వచనం నుంచి మనం చదువుతున్నప్పుడు యాకోబు తన తండ్రి ఇంటి నుండి ఆయన ప్రాణభయంతో పారిపోతున్నప్పుడు జీవమగల దేవుడైన యెహోవా ఆ రాత్రి ఆ నిర్జన ప్రదేశంలో యాకోబును ఆయన దర్శించాడు. అప్పుడు యాకోబు అన్నాడు, యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు కాబట్టి ఇది దేవుని మందిరము అన్నాడు. దేవుని మందిరము, దీన్నే క్రొత్త నిబంధనలో తిమోతికి పౌలు గారు రాస్తూ ఆయన కూడా అదే మాట ప్రస్తావించాడు. సంఘాన్ని గురించి ముందు ఆయన చెప్పడానికి ముందు దేవుని మందిరములో అనగా జీవమగల దేవుని సంఘములో అన్నాడు. పాత నిబంధన గ్రంథంలో మనకు ప్రస్తావించబడే మందిరము సంఘము అనే ఆలోచనతో దేవుడు పలికించాడు అని మనము గుర్తించాలి. ప్రత్యక్ష గుడారాన్ని
గమనిస్తున్నప్పుడు కూడా మనకు అదే కనబడుతుంది. చూడండి, యెషయా గ్రంథము 56వ అధ్యాయంలో కూడా ఆయన మందిరాన్ని గురించి ప్రస్తావించినప్పుడు ఇదే మాట మనం చూస్తాం. యెషయా గ్రంథము 56వ అధ్యాయము వచనము 7. అక్కడ కూడా మనం చదివే మాట ఏంటంటే, ఆయన మందిరాన్ని గురించి ఇలా మంచి మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. 56వ అధ్యాయము 7వ వచనము ఆఖరి మాట చూడండి. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును అన్నాడు. నా మందిరము సమస్త జనులకు అనే పదాన్ని మనం పట్టుకుందాం. వాస్తవంగా ప్రత్యక్ష గుడారము, ఇశ్రాయేలు ప్రజల మందిరము అనంటే అది అన్యులకు ప్రవేశము లేని స్థలం. కానీ ఇక్కడ మనం చదివే మాట ఏంటంటే, సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనే మాట మనం చదువుతున్నాం. సమస్త జనులకు అనే మాట. ఇప్పుడు క్రొత్త నిబంధనలో మనం ఈ సంగతి గమనిస్తున్నప్పుడు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మనకి ఇదే కాన్సెప్ట్ మనకు కనబడుతుంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము మనకేం చెప్తుంది అనంటే, చూడండి వచనము, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం నుంచి మనం వరుసగా చదువుతూ వస్తున్నప్పుడు, లేక 12 మనం చదువుదాం. 11, 12. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేనివారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేనివారును, లోకమందు దేవుడు లేనివారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు అన్నాడు. వచనము 21, వచనం 21లో, ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచు ఉన్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచు ఉన్నారు అన్నాడు. మనము ఈ మాటలు గుర్తుపెడుతున్నప్పుడు పాత నిబంధన కాలములో, అంటే ధర్మశాస్త్రమునకు ముందు, ధర్మశాస్త్రమునకు తర్వాత, ధర్మశాస్త్రమునకు ముందు మందిరము, ప్రత్యక్ష గుడారము ఈ కాన్సెప్ట్ లేదు. కానీ ధర్మశాస్త్రమునకు ముందే దేవుడు యాకోబు నోటి వెంట బేతేలును గురించి ప్రస్తావించాడు. బేతేలును గురించిన మాట, దేవుని మందిరాన్ని గురించిన మాట ప్రస్తావించాడు. ఇక ధర్మశాస్త్ర కాలంలో ప్రత్యక్ష గుడారాన్ని గురించి మనం చదువుతున్నప్పుడు, ప్రత్యక్ష గుడారాన్ని ప్రభు ఇవ్వడానికి గల కారణం ఏమిటి అనంటే, యెషయా గ్రంథంలో 56:7లో మనం ఏం చదువుతున్నామంటే, సమస్త జనులకు ప్రార్థనా మందిరము అన్నాడు. జాతి, మతము, కులము, ప్రాంతము, వర్ణము, వర్గము భేదం లేకుండా సమస్త జనులకు నా మందిరములో ప్రవేశం ఉంది అన్నాడు. దాన్ని ఇప్పుడు ఎఫెసీ పత్రికలో పౌలు గారు అన్నాడు, ఇశ్రాయేలుతో సహపౌరులు కానివారు, అన్యజనులైన వారు, దేవునికి దూరస్తులైన వారు, దేవుడు లేనివారు, వీరందరినీ యేసు క్రీస్తు ద్వారా సమీపస్తులుగా చేశాడు. ఆ సమీపస్తులను ఆయన ఎలా తీర్చిదిద్దాడు అనంటే, ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయంగాను, ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు ఆయన ఒక మందిరముగా కట్టాడు అనే మాట మనం గమనిస్తున్నాం.
దీన్నే ప్రత్యక్ష గుడారపు నిర్మాణ సమయంలో మోషేతో కూడా ఆయన ఇదే మాట ప్రస్తావిస్తాడు. చూడండి, నిర్గమాకాండ గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు నిర్గమాకాండ ఆయన ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించాలి అనే ఆలోచన ఆయనకు వచ్చినప్పుడు మోషేని పిలిచి ఆయన ఏం చెప్పాడు అనంటే, ఎందుకు ఆయన ఒక ప్రత్యేక స్థలాన్ని నిర్మించమన్నాడు అనంటే 25వ అధ్యాయం 25వ అధ్యాయము వచనం 8 చూడండి. నిర్గమాకాండం 25:8 ఏం చదువుతున్నామంటే, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను అన్నాడు. నేను నివసించడానికి అవసరమైన పరిశుద్ధ స్థలము అని దేవుడైన యెహోవా మోషేతో ప్రస్తావిస్తున్నాడు. క్రొత్త నిబంధనలో మనం ఎఫెసీ పత్రికలో ఏం చదువుతున్నామనంటే 22వ వచనంలో 2:22లో ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలము సంఘము అన్నాడు. కాబట్టి ప్రత్యక్ష గుడారము నిర్మాణం యొక్క ఉద్దేశం ఏంటి అనంటే, ఆయన నివసించాలన్నది ఆయన ఉద్దేశం. ఆయన నివసించాలి అనే ఆయన ఉద్దేశం. ఇక్కడ కూడా మనం అదే చదువుతున్నాము. ఆత్మ మూలముగా ఆయన నివసించడానికి కట్టబడిందే సంఘము అనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి పాత క్రొత్త నిబంధనల గ్రంథాల్లో మనం పరిశీలన చేస్తున్నప్పుడు ఆది నుండి అనాది కాలము నుండి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 6 వచనాల్లో వ్రాయబడ్డట్టుగా జగతికి పునాది వేయబడక మునుపే క్రీస్తులో ఆయన సంఘ నిర్మాణాన్ని గురించిన ఆలోచన ప్రణాళికలో కలిగి ఉన్నాడు అని మనకు లేఖనాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. మరి కొన్ని లేఖనాలు మనం పరిశీలన చేస్తున్నప్పుడు రూతు గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు మోయాబీయురాలైన రూతు వాస్తవంగా ఇశ్రాయేలు ప్రజలతో కలవడానికి సహవాసం చేయడానికి అవకాశము లేని రూతు మనం మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి వచనం 5లో మనం ఏం చదువుతున్నామంటే, బోయేజు రూతునందు ఓబేదును కనెను అని మనం చదువుతాం. బోయేజు రూతునందు ఓబేదును కనెను. రూతు ఇశ్రాయేలు ప్రజలతో కలిసి యేసుక్రీస్తు వంశావళిలో అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళిలో ఆమె చేర్చబడింది. రెండవ వ్యక్తిని మనం గమనిస్తుండగా 5వ వచనంలో నయషోను షల్మానును కనెను, షల్మాను రాహాబునందు బోయజును కనెను. రాహాబు ఇశ్రాయేలు సంతతికి చెందిన సోదరి స్త్రీ కాదు. ఆమె యెరికో పట్టణంలో ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు వాగ్దానం చేసిన కనాను దేశాన్ని వారు స్వాధీనం చేసుకోవడానికి వచ్చినప్పుడు ఆమె జీవముగల దేవుని గురించి, ఆయన చేసిన కార్యాల గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి విని ఆయన యందు విశ్వాసం ఉంచి ఆ జనాంగములో చేర్చబడింది. అంటే అన్యురాలైన రాహాబు, అన్యురాలైన రూతు, వీరు దేవుని ప్రజలతో కలిసి ఉండాలి అన్నది ఆయన ఉద్దేశం. అంటే ఆయన మనసులో అన్యులు వేరు, యూదులు వేరు అనే భావన లేదు. ఇదే మనకు సంఘంలో కనబడేది. యోనాను నినివే ప్రజల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించమన్నాడు. నినివే ప్రజలకు దుర్గతి కలుగుతుందని సువార్త ప్రకటించమన్నాడు. ఎస్తేరు ద్వారా అహష్వేరోషు పాలనలో ఉన్న ప్రజలకు సువార్త అందింది.
ఇలాగ మనము అనేక మంది భక్తులను మనం గమనిస్తున్నప్పుడు దానియేలు ద్వారా బబులోను సామ్రాజ్యంలో జీవమంగళ దేవుని సందేశం విని అప్పుడు ఆ రాజులు నెబుకద్నెజరేమి, తర్వాత ఆయనతో పాటు ఆ తర్వాత కల్దీయుల రాజులేమి వారందరూ ప్రకటన చేశారు, దానియేలు దేవుడు కాక ఇక ఏ దేవుడు లేడు అని వారు ప్రకటన చేశారు. ఆ లేఖనాలు మనం ఎరుగుదాం. చూడండి, అవసరాన్ని బట్టి నేను వాటిని జ్ఞాపకం చేస్తాను. 2వ అధ్యాయము, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 47వ వచనం. మరియు రాజు, ఈ మర్మమును బయలుపరుచుటకు నీవు సమర్థుడవే, నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడునై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరం ఇచ్చెను అన్నాడు. అక్కడ మాట చదువుతున్నాము, నీ దేవుడే దేవుడు, ఈయన దేవతలకు దేవుడు అన్నాడు. ఈయన దేవతలకు దేవుడు. ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు ఆనాడు బబులోను సామ్రాజ్యంలో ఉన్న ప్రజలు బబులోనును పరిపాలించిన రాజులు, తర్వాత బెల్షెజరు రాజు, వీరందరూ ప్రకటన చేశారు, ఇశ్రాయేలు ప్రజలు సేవించే దేవుడే దేవుడు, ఆయన కాక వేరొక దేవుడు లేడు అని. అన్యులైన వారి నోటి వెంట ఈయనే దేవుడు అనే మాట ఎందుకు పలికించాడు అనంటే, సమస్త జనులు ఆయనను దేవునిగాను ప్రభువుగాను స్వీకరించాలి. ఇది పాత నిబంధనలో అనేక మంది ఆయనలాగా స్వీకరించారు. అదే మనకు క్రొత్త నిబంధన గ్రంథంలో సంఘ నిర్మాణంలోని కాన్సెప్ట్ మనకు కనబడుతుంది. మనం చదువుకున్నాము, దూరస్తులైన వారు సమీపస్తులైన వారు. 2వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 2:17 మనకేం చెప్తున్నారంటే, క్రీస్తు వచ్చి, ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్త ప్రకటించాను. వారికి వీరికి దూరస్తులైన వారు అంటే అన్యజనాంగము, సమీపస్తులు అని అంటే ఇశ్రాయేలు ప్రజలు. వారికి వీరికి అందరికీ సువార్త అందాలి, అందరూ సువార్త ద్వారా రక్షించబడాలి, అందరూ దేవునితో సమాధానపరచబడాలి, అందరూ తండ్రి ఇంటికి చేరాలి. అందుకే 18వ వచనం మంచి మాట మనం ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం ఏం చదువుతున్నామంటే, ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము అన్నాడు. మనుషులందరూ లోకంలో మనకు జాతులుగాను దేశాలుగాను విభేదాలతో వర్ణాలు వర్గాలుగా కులాలుగా మతాలుగా మనకు కనబడుతున్నా, వారు వీరు ఉభయులు అనంటే అన్యజనులైన వారు యూదులైన వారు అందరూ తండ్రి సన్నిధికి చేరాలి, దేవుని ఇంటి వారు కావాలి, ఏక పట్టణస్థులు కావాలి, దేవునిని తండ్రిగా కలిగి ఉండాలి అన్నది ఆయన భావన, ఉద్దేశం. దాన్నే మనకు సంఘములో ఆయన కనపరుస్తున్నాడు. సంఘములో ఆది నుండి ఆయన ఆలోచనలో ఉన్నట్టుగా విభేదమేమీ లేకుండా యూదులైనా అన్యులైనా ఏ జాతి వారైనా ఏ దేశం వారైనా ఆయన అందరినీ ఏకము చేయాలని ఆయన సంకల్పించాడు, ఇష్టపడుతున్నాడు. ప్రియమైన వారులారా, ఈ సంగతులు మనం ఎందుకు చదువుకుంటున్నామనంటే, సంఘము అనే ఆలోచన ఆయన హృదయంలో జగతికి పునాది వేయబడక మునుపే ఉన్నది. ఆ సంఘములో అందరూ ఉండాలి అన్నది ఆయన ఉద్దేశం. ఆ సంఘంలో అందరూ ఉండాలి. ఈ మాట నేను చెప్తున్నప్పుడు నేటి కాలంలో మనం కొంత విచారించవలసిన సంగతి కనబడుతోంది. అదేంటంటే, కొంతమంది ఇలా మాట్లాడుకోవడం నా చెవిన పడింది. అన్నా, ఈ సంఘంలో అందరూ మనోళ్ళేనన్నా ఆయన మాట్లాడుకోవడం నా చెవిన పడింది. అంటే దాని అర్థం ఏంటంటే, మన భారతదేశపు లెక్కలో మేము కూడుకునే సంఘంలో అందరూ మన కులం వాళ్ళే ఉన్నారు అని దాని అర్థం. దేవుని ఉద్దేశం ఏంటి? మన కులం వాళ్ళే రక్షించబడి సంఘంలో ఉండాలని కాదు.
ఆయన ఉద్దేశము సమస్త జనులు ప్రార్థనా మందిరంలోనికి చేరి రావాలి. సమస్త జనులు తండ్రి సన్నిధికి చేరాలి. సమస్త జనులు వారందరూ ఆ జీవముగల దేవుని ఎరిగి ఆయన్ని ఆరాధించాలి. సమస్త జనులు దేవునికి నివాస స్థలంగా ఉండడానికి కట్టబడాలి. సమస్త జనులు పరిశుద్ధ మందిరములో సమకూర్చబడాలి. ప్రియులారా, ఈ మాట మనము గమనిస్తున్నప్పుడు సంఘము అంటే ఎంత విశిష్టమైందో, ప్రభువు ఎంత విశాలమైన ఆలోచన కలిగి ఉన్నాడో మనము ఎరగడము అనేది మనకు చాలా చాలా అవసరమైంది. సంఘం పట్ల ఆయన ఉద్దేశము చాలా విశాలమైంది. సంఘం పట్ల ఆయన ఉద్దేశము చాలా విలువైనది. నేడు మనం ఆయన ఉద్దేశాన్ని, ఆయన ఆలోచనను గ్రహించక, ఆయన ఉద్దేశాన్ని, ఆయన ఆలోచనను గ్రహించక కుంచితమైన మనసుతో, చిన్న మనసుతో మనము సంఘము యొక్క దేవుని ఉద్దేశాన్ని మనము కోల్పోతున్నాము. తద్వారా సంఘములో ఉండవలసిన సమాధానము, సంఘములో ఉండవలసిన ఆధ్యాత్మిక పరిశుద్ధత, సంఘములో ఉండవలసిన ఏకత్వము మనకు కనబడడం లేదు. ప్రియులారా, ప్రభువు ఈ ఆలోచన యొక్క ఉద్దేశం ఏంటి అనంటే, చూడండి, 1-2 మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాము. కొన్ని ముఖ్యమైన పదాలు మనము ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మనం గుర్తుపెడదాం. ఆ పదాలు ఏంటి అనంటే, సంఘం పట్ల ఆయన కలిగి ఉన్న విశేషమైన ఆలోచనలు ఏమిటి అనంటే, 10వ వచనం చూడండి. 10వ వచనంలో వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అన్నాడు. ఇక్కడ సంఘం పట్ల ప్రభు ఉద్దేశం ఏంటి అనంటే, ఆయన సిద్ధపరిచిన సత్క్రియలు సంఘము జరిగించాలి. ఆయన సిద్ధపరిచిన సత్క్రియలు సంఘము జరిగించాలి. రెండవ మాట చూడండి. 9వ వచనం లేక 8-9 వచనాల్లో, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. సంఘములో అతిశయము లేకుండా ఆయన సిద్ధపరిచిన సత్క్రియలను జరిగించాలి. మూడో మాట మనం చదువుదాం. చూడండి, మూడో మాట మనం చదువుదాము. 15వ వచనం లేక 14 నుంచి మనం చదువుతున్నప్పుడు కొన్ని ముఖ్యమైన పదాలు పౌలు గారు ప్రస్తావించాడు. ఒకటి, ఏకము చేసెను, ఉభయులను ఏకము చేసెను అన్నాడు. 14వ వచనం ఆఖరి మాట, మన ఉభయులను ఏకము చేసిన. సంఘములో ఏకత్వము. రెండవ మాట 15వ వచనం 15లో, ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తనయందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి. నూతన పురుషుడు అనే మాట గుర్తుపెడదాం. నూతన పురుషుడు, పాతవాడు లేడు. నూతన పురుషుడు అనే మాట గుర్తుపెడదాం. ఆ తర్వాత మనం చదువుతున్నాం వచనం 16, తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి అన్నాడు. సంఘము పట్ల ప్రభు ఉద్దేశం ఏమిటి అనంటే, అది ద్వేషము లేని స్థలం. ఏ ద్వేషము అనంటే, జాతిపరమైన, మతపరమైన, ప్రాంతీయపరమైన ఏ ద్వేషము ఉండకూడని స్థలం అన్నాడు. అందులో ప్రాంతీయ భేదము లేదు, అందులో జాతి రకమైన భేదం లేదు, అందులో మత సంబంధమైన భేదం లేదు, అందులో కుల సంబంధమైన భేదం లేదు, ఏ భేదము లేదు. భేదమేమీ లేకుండా మనం ఆ మాట గుర్తుపెడదాం. భేదమేమీ లేకుండా, ద్వేషమేమీ లేకుండా, ద్వేషము లేకుండా. ఈనాడు ఈ మాట మనము చెప్పుకోవడానికి సిగ్గుపడాలి. కారణం ఏంటంటే, సంఘాల్లో నేడు ఒకరి పట్ల ఒకరికి కులాన్ని బట్టి, స్థాయి భేదాలను బట్టి ఎంత ద్వేషంతో సంఘాలు పాడవుతున్నాయో మనం గుర్తుపెడతాం. కాబట్టి ద్వేషము లేని స్థలం సంఘము. తర్వాత చూడండి, ఏక శరీరము అన్నాడు.
16వ వచనంలో వీరిద్దరిని ఏక శరీరముగా చేసి అన్నాడు. సిలువ మనల్ని ఏకము చేసింది అనే మాట మనం చదువుతాం. సిలువ మనల్ని ఏకము చేసింది. మనకు సిలువ అనంటే కేవలం ఆరాధనకు మనల్ని ప్రోత్సహించే స్థలం అనుకుంటున్నాం. సిలువ కేవలము మనము ప్రభువుని ప్రకటించడానికి సువార్తకు అనుకూలమైన అంశం అనుకుంటున్నాం. కానీ సిలువ ఏం చేసింది అనంటే మన మధ్య అనంటే మనుషుల మధ్య ఉన్న జాతి సంబంధమైన ద్వేషమును చంపివేసి మనల్ని ఏకము చేసింది, ఒకే శరీరముగా చేసింది అన్నాడు. సిలువ అర్థమైతే మనకు ఒక సంగతి అర్థం కావాలి. అదేంటంటే మనందరము ఒకే శరీరము అని అర్థం చేసుకోవాలి. సంఘము క్రీస్తు శరీరము అంటే అర్థం ఏంటంటే అందులో ఇక ఏ విభేదాలు లేవు. అందులో ఏ విభేదాలు లేవు. కులపరమైన, మతపరమైన, ప్రాంతీయపరమైన, దేశపరమైన ఏ విభేదాలు సంఘములో ఉండవు, లేవు అని ప్రభువు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. చూడండి, మరొక మాట మనం చదువుతున్నాం, ఏక శరీరంగా చేశాడు. మరొక మాట మనం ఏం చదువుతున్నాం అంటే దేవునితో సమాధానపరచవలెను అని ఆయన సంకల్పించాడు. దేవునితో సమాధానపరచను. వచనం 17లో ఏం చదువుతున్నామంటే ఇప్పుడు దూరస్థులైన మీరు సమీపస్థులైన ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికి సమాధాన సువార్త ప్రకటించాడు. ఇప్పుడు చూడండి 18వ వచనంలో ఆయన ద్వారానే మనము ఉభయులము అంటే మరలా ఇక్కడ యూదులు అన్యులనే కాన్సెప్ట్ మనం గుర్తుపెడదాం. మన ఉభయులము ఒక్క ఆత్మయందు, మనము ఉభయులంగానే కనబడుతున్నాం కానీ ఒకే ఆత్మ, ఆయన అనుగ్రహించిన ఆత్మ ద్వారా ఇప్పుడు ఉభయులం కాదు, మనము ఏకంగా ఒకే తండ్రిని కలిగి ఉన్నాం, ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నామన్న 19 చూడండి, మంచి మాట మనం చదువుతున్నాము. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక అన్నాడు. ఇక పరాయి వారు లేరు, మీవారు మావారు అనే కాన్సెప్ట్ లేదు, వాళ్ళు వేరు మేం వేరు అనే భావన లేదు, ఎక్కువ వారు తక్కువ అనే భేదం లేదు. మనందరము ఇప్పుడు క్రీస్తునందు ఏకము చేయబడ్డాము, ఒకటిగానే చేయబడ్డాము అనే మాట మనం గమనిస్తున్నాం. అలాగైతే ప్రియమైన సోదర సోదరీలారా, సంఘములో ప్రభు యొక్క ఆలోచనలు ఇంత ఉన్నతంగా ఉన్నాయి. అనాది కాలము నుండి మనుషుల మధ్య ఉన్న ఏ విభేదాలు సంఘములో కనబడకూడదని ఆయన ఉద్దేశం. అందుకే ఆయన సంఘ నిర్మాణములో ఆయన ఆలోచన ఏంటి అనంటే మనుషులందరూ ఏ తండ్రిని బట్టి సృజించబడ్డారో, ఏ తండ్రి చేత నిర్మించబడ్డారో ఆ తండ్రిని అందరూ ఒకే స్థలమందు చేరి ఒకే మనస్సుతో ఆలోచన చేసి ఒకే మనస్సుతో ఆరాధించాలి, ఒకే మందిరముగా ఉండాలి. ఆనాడు యాకోబు పలికాడు, దేవుని మందిరము అని సింగులర్ వాడాడు. ఆయన మందిరము సింగులర్ వాడాడు. ఇశ్రాయేలు ప్రజలకు కూడా ఆయన ఒకటే మందిరం ఇచ్చాడు, ప్రత్యక్ష గుడారము అనే ఒకే మందిరం ఇచ్చాడు. అయితే రాను రాను మనం గమనిస్తున్నాము, మనకు ఇశ్రాయేలు సమాజంలో సమాజ మందిరాలు కనపడ్డాయి. ఇప్పుడు మనకిప్పుడు కొనసాగుతుంది. ఆయన ఒకటిగా ఉండాలనుకున్నవి విభాగింపబడ్డం మనం గమనిస్తున్నాము. ఆ విభాగమే నేటి కాలంలో మనుషులు కుంచితమైన ఆలోచన చేత ఒకటిగా ఉండవలసిన దేవుని సంఘము యొక్క విశిష్టతను నేడు మనం కోల్పోయి నేటి దినాల్లో ఏకత్వానికి భిన్నంగా, సమాధానానికి భిన్నంగా, సత్క్రియలకు భిన్నంగా అతిశయానికి వీలు లేని స్థలంలో అతిశయం ప్రవేశించి సత్క్రియలు ఉండవలసిన స్థలంలో సత్క్రియలు లేకుండా
సమాధానం ఉండవలసిన స్థలంలో సమాధానం లేకుండా ఏక శరీరముగా ఉండవలసిన వారు విభాగింపబడి ప్రభువుని దుఃఖపరిచే సన్నివేశాలు నేడు మనకు కనబడుతున్నాయి. ప్రియులారా, మన జీవితాల్లో ఈ మాటలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు మన మనసులో ఏ విభేదమో లేకుండా కొట్టివేసుకుందాం. మన ప్రభువు మనల్ని అందరినీ ఎలాగూ ఆయన ప్రేమించి సమాధానం ఇచ్చి ఏకత్వాన్నిచ్చి ఒకే ఆత్మనిచ్చి ఒకే తండ్రి సన్నిధికి మనల్ని ఎలాగూ చేర్చాడో మనం అర్థం చేసుకుందాము. ఆయన సంఘము, ఆయన కుటుంబము. మనం అందుకే ముందుగా మన ధ్యానాల్లో 2వ పాఠంలో మనము సంఘము పోలికలు మనం ఎందుకు గమనించామనంటే, సంఘము ఆయన దృష్టిలో ఒకే కుటుంబం. సంఘము ప్రభువు దృష్టిలో ఒకే కుటుంబము, పలు కుటుంబాలు కాదు. సంఘము పలు కుటుంబాలు కాదు. ఇందులో ఇంకొక మాట కూడా నేను జోడు చేయడానికి ఇష్టపడుతున్నాను. అదేంటంటే, మన బ్రదర్ అండ్ బ్యానర్ కింద ఉన్నవారు కొంతమంది అనాలోచనతో మన బ్యానర్ కింద లేని వారిని మనము సరైన దృష్టితో స్వీకరించడము, వారితో సహవాసం చేయడము, వారితో మాట్లాడడము మనం చాలాసార్లు దూరంగా ఉంటూ ఉంటాం. అది సరైన విధానం కాదు. ఇక్కడ మనం చదివే మాట ఏంటంటే, విశ్వాసము ద్వారా కృపచేత రక్షించబడిన వారందరూ ఎక్కడున్నారు అనంటే 7వ వచనంలో పరలోకమందు ఆయనతో కూడా ఉన్నారు అని మనం చదువుతున్నాం. విశ్వాసం ద్వారా రక్షించబడిన వారందరూ పరలోకంలో క్రీస్తుతో కూడా ఉన్నారు. ఇక ఇందులో బోర్డులు లేవు. ఇందులో బోర్డు మనకు కనబడదు. ఈ విషయాన్ని మనం మనసులో పెట్టుకోవాలి. ఎందుకంటే మనము ఈ విషయంలో కొంత వెనకబడి కొందరితో సహవాసం చేయడానికి, కనీసం కొంతమంది వందనాలు చెప్పడానికి కూడా ఇష్టపడరు, పలకరించడానికి కూడా ఇష్టపడని సహోదరులను నేను ఎరుగుదును. కాబట్టి ప్రియులరా, ఈ ఉదయకాలము మన మనసులో ఉంచుకోవాల్సిన ముఖ్యమైన సంగతి ఏంటంటే, ప్రభువు అనాది కాలంలోనే సంఘాన్ని గురించిన, దాని నిర్మాణాన్ని గురించిన ఆలోచన కలిగి ఉన్నాడు. ఆలోచన యొక్క ఉద్దేశం ఏంటి అనంటే, మనుషులందరూ ఒకే తండ్రికి సంబంధించిన వారు. ఆయనే మనల్ని సృజించాడు. ఆయనే తన కుమారుని మనందరి కొరకై పంపించాడు. ఆయన మనల్ని తన మూల్యమైన రక్తము చేత విమోచించాడు. మనలందరినీ ఆయన ఒకటిగా చేశాడు. ఒకే తండ్రి సన్నిధిలోనికి మనం చేరువచ్చాము. మన మధ్య సమాధానం ఉంచాడు. మన మధ్య ఏకత్వం ఉంచాడు. మన మధ్య విభేదాన్ని తొలగించాడు. మన ఎదుట సత్క్రియలను ఉంచాడు ఆయన. సంఘము సత్క్రియలయందు ఆసక్తి కలిగి మనకు ఒక నడక పెట్టాడు ఆయన. ఆ మాట ఆయన 10వ వచనంలో వాడాడు. మనం వాటి యందు నడుచుకొనవలెను అని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై అన్నాడు. సంఘం యొక్క ఉద్దేశం ఏంటి అనంటే, సత్క్రియలతో తండ్రిని లోకానికి బయలుపరచాలి. సత్క్రియలు చేయడానికే మనము క్రీస్తు యేసునందు సృజించబడ్డాము అన్నాడు. సత్క్రియలు చేయడానికే క్రీస్తు యేసునందు సృజించబడ్డాము. విభేదము సత్క్రియ కాదు, సమాధానమే సత్క్రియ. ఏకత్వము సత్క్రియ అవుతుంది, కానీ భేదము, ద్వేషము సత్క్రియ కాదు. ఈ సత్యాలు మనం గ్రహిద్దాము. సంఘములో ఏక మనస్సుతో, ఏక భావనతో మనము కలిగి జీవిద్దాం. ఈ 2వ అధ్యాయం మనకు చెప్పే మరొక విశిష్టమైన సంగతి ఏంటి అని అంటే, ఇందులో మనకు 2 పదాలు మనకు కనబడుతూ ఉంటాయి. అదేనంటే మునుపు, ఇప్పుడు అనే పదాలు. 2వ అధ్యాయంలో, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మునుపు, ఇప్పుడు అనే 2 పదాలు కనబడుతూ ఉంటాయి. మునుపు మనము అవిధేయులను ప్రేరేపించే శక్తికి అధిపతి క్రింద ఉన్నాం. ఇప్పుడు అలా లేం.
ఇప్పుడు అలాగులేం. మునుపు అంధకార సంబంధమైన అధికారములో ఉన్నాం, ఇప్పుడు మనం అలాగులేం. మునుపు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నాము, ఇప్పుడు క్రీస్తునందు బ్రతికించబడ్డా. ఇప్పుడు క్రీస్తునందు బ్రతికించబడ్డా. మునుపు ఏకత్వం లేదు, ఇప్పుడు ఏకత్వం వచ్చింది. మునుపు దూరస్థులము, ఇప్పుడు సమీపస్థులము. మునుపు పరాయి జనులము, ఇప్పుడు తండ్రి ఇంటివారు. మునుపు దేవుడు లేనివారు, ఇప్పుడు దేవుడు కలిగిన ప్రజలము. ఇప్పుడు దేవుని ప్రజలము. ఎంత వ్యత్యాసాన్ని ప్రభువు మన ముందు ఉంచాడో గమనిస్తున్నప్పుడు, ఈ ఎఫెసీ పత్రికలో మనకు మరి 1-2 పదాలు నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, 4వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. 4వ అధ్యాయం 23, 24 చదువుదామా, లేక 22 నుంచి చదువుదాం సహాయకరం. మునుపటి ప్రవర్తన విషయంలోనైతే అముక్క పట్టుకుందాం మరల మనం. మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావమును వదులుకొని అన్నాడు. ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు కలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. సంఘము కొరతది, నవీన స్వభావం కలిగింది. ఆ స్వభావం ఏంటి అని అంటే, అందులో నీతి ఉంది, అందులో యథార్థమైన భక్తి ఉంది, అందులో దేవుని పోలిక ఉన్నది అన్నాడు. సంఘము ఎంత హై స్టాండర్డ్స్తో ఉందో మనం ఇక్కడ గమనిస్తున్నాం. సంఘం ఎంత గొప్ప స్థాయిని మనకు చూపిస్తూ ఉంది. ప్రాచీన స్వభావమును వదులుకొని అన్నాడు, అది చెడిపోయింది అన్నాడు. చెడిపోయిన ప్రాచీన స్వభావమును వదులుకోని వారు సంఘానికి సంబంధించిన వారు కాదు. అందుకనే యాకోబు మనకు నేర్పించే పాఠం ఏంటంటే, అప్పటిదాకా యాకోబు ఆలోచన ఒక రకంగా ఉంది. ఆయన దర్శించిన కాలాన ఆయన దేవునితో నిబంధన చేసుకున్నాడు. ఆదికాండం 28వ అధ్యాయంలో మనకు కనబడే సంగతి ఏంటంటే, యాకోబు అప్పటి వరకు దేవునితో సంబంధం లేనివాడు. ఎప్పుడైతే ఆయన దర్శించాడో ఇప్పుడు దేవునితో నిబంధన చేయబడిన వాడుగా మనకు కనబడుతున్నాడు. సంఘం యొక్క కాన్సెప్ట్ అదే. ఆయన మనల్ని దర్శించి రక్షించిన తర్వాత ఆయనతో నిబంధన చేసుకొని మనము ఆయన పోలికగా నవీన స్వభావమును ధరించుకొనవలసిన వారమై ఉన్నామన్నాడు. 5వ అధ్యాయానికి రండి. 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. 5:8 మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు అన్నాడు. పూర్వము చీకటి బ్రతుకు, ఇప్పుడు ప్రభువునందు వెలుగు. సంఘము ప్రభువు వెలుగును ప్రతిబింబించేది. ఇదే ఆయన ఉద్దేశం. సంఘ నిర్మాణంలో ప్రభువు ఆలోచన ఏంటి అనంటే, ఆయన వెలుగును, ఆయన స్వభావాన్ని, ఆయన మంచితనాన్ని లోకంలో చూపించాలి. వెలుగు అంటే అర్థం చెప్పాడు కదా వచనం 9లో. వెలుగు ఫలము సమస్తమైన మంచితనము, నీతి, సత్యము అను వాటిలో కనబడుచు ఉన్నది అన్నాడు. మంచితనము, నీతి, సత్యము సంఘములో కనపరచబడాలి. ఎందుకనంటే అవి మన ప్రభువు యొక్క పోలికలు. ప్రియులారా, ఉదయకాల సమయంలో సంఘ నిర్మాణంలో మనము గుర్తుపెట్టుకోవాల్సిన ఈ మాటలు మన మనసులో గట్టిగా నాటుకుందాము. సంఘములో ఈ క్వాలిటీస్తో మనం జీవించాలి. సంఘము లోకములో ఈ క్వాలిటీస్ను ప్రత్యక్షపరచాలి. సంఘము లోకములో ప్రభువును కనబరుస్తూ ఒక నూతనత్వాన్ని సృజించాలి, ఒక నూతనత్వాన్ని కనబరచాలి. లోకము సంఘములో ప్రభువు యొక్క వెలుగును, ఆయన సత్క్రియలను చూడాలి. అందుకే ఆయన సంఘాన్ని తన ప్రతినిధిగా భూలోకంలో పెట్టాడు.
ప్రియులారా, వీటిని మనం గ్రహిద్దాము, వీటిని మన హృదయాల్లో భద్రపరుచుకుందాము. ఈ ఆలోచనలతో మనం ముందుకు సాగుదాము. సంఘ నిర్మాణంలో మొదటిగా కన్యకు దేవుని పాత్ర, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పాత్ర, పరిశుద్ధాత్మ పాత్ర మనం చూచాము. ఈ దినము సంఘాన్ని నిర్మించడంలో అనాది కాలము నుండి ప్రభు యొక్క ఆలోచన ఏమిటి? అనాది కాలము నుండి జగత్తు పునాది వేయబడక మునుపు నుంచి ప్రభు యొక్క ఆలోచన ఏమిటి మనం గమనించాము. ఆయన ఆలోచన ఏంటి అని అంటే, అనాది కాలం నుండి ఆయన పోలిక ప్రజలలో కనబడాలి, ఆయన పోలిక మనుషుల్లో కనబడాలి, ఆయన పరిశుద్ధత కనబడాలి. కాబట్టి మనము అలా ఉన్నామా లేదా? మనం అలా ఉన్నామా లేదా గమనిద్దాం. ప్రభువు వాడిన మరొక పదాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, 2వ అధ్యాయము 21వ వచనం. 2వ అధ్యాయము 21వ వచనంలో, ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధి పొందుచు ఉన్నది. పరిశుద్ధత అనే మాట అది దేవునికి చెందిన మాట, ప్యూర్గా అది ప్రభువు మాట. ఇప్పుడు ఆ స్వభావాన్ని, ఆ లక్షణాన్ని ఆయన సంఘములో చూడాలని ఇష్టపడుతున్నాడు. పరిశుద్ధ దేవాలయంగా సంఘం కనబడాలన్నదే ఆయన ఉద్దేశం. ఈ ఉన్నతమైన లక్షణాలను మనము కలిగి ఉండడానికి, ఈ ఉన్నతమైన లక్షణాలను లోకములో చూపించడానికే సంఘాన్ని ప్రతినిధిగా ప్రభువు పెట్టాడు. అలా జీవించడానికి, అలా నడుచుకోవడానికి, లోకములో ఆయన ప్రతినిధులుగా మనం ఉండడానికి ప్రభువు తన కనికరాన్ని, తన కృపను మనకు అనుగ్రహించునుగా. మిగిలిన పాఠాలు ముందు దినాల్లో మనము ఆలోచన చేద్దాం. ప్రభువు మనకు అతి కృపను అనుగ్రహించునుగా. ప్రార్థన చేద్దాం. మహిమగల తండ్రి, మీకు స్తోత్రాలు. ఉదయకాలము సంఘమును అనాది కాలము నుండి మీరు ఏ ఉద్దేశం చేత ఏర్పరిచారో మాకు జ్ఞాపకం చేశారు. మిమ్మల్ని స్తుతిస్తున్నా. ఈ మాటలు, మీ ఉద్దేశము మా హృదయాల్లో మేము నింపుకొని సంఘాల్లో దాన్ని ప్రాక్టీస్ చేయడానికి, మీ ఆలోచనలు ప్రతిబింబించడానికి కావలసిన మీ కృప మాకు అనుగ్రహించుదురని మీ దయకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు ప్రభువు నామంలో స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. చాలా వందనాలన్నా, చక్కని తలంపులు ఈ ఉదయ కాలంలో పంచుకున్నందుకు. దేవుని యొక్క సంఘము విశేషత చక్కగా ఈ దినాల్లో, ఆ దినాల్లో ఉన్న సంగతులు, దేవుని మందిరము, జీవం గల దేవుని సంఘము. మొట్టమొదట చెప్పినప్పుడు జెనసిస్ 28:16-17 హౌస్ ఆఫ్ గాడ్, దేవుని మందిరం అన్నప్పుడు నేను కన్ఫ్యూజ్ అయ్యాను. కానీ వెంటనే సొల్యూషను దేవుని కృప ద్వారా నా డౌట్ తీర్చడానికి అనుకుంటాను. వెంటనే 1 తిమోతి 3:15 దేవుని మందిరములో, జీవము గల దేవుని సంఘములో అనే మాట చెప్పినప్పుడు, 2 టాలీ చేసినప్పుడు నాకు స్పష్టత ఏర్పడింది. చాలా సంతోషం. దేవునికి వందనాలు కూడా తెలియజేస్తాను. మొట్టమొదటిగా ప్రార్థన చేసిన సుధాకర్ గారిని బట్టి, ఆ తర్వాత పాట పాడిన రూఫస్ బ్రదర్ గారిని బట్టి, తర్వాత వాక్యం కొరకు ప్రార్థన చేసిన పేతురు గారిని బట్టి, ఆ తర్వాత చక్కగా మెసేజ్ అందించిన ప్రభాకర్ అన్న గారిని బట్టి వందనాలు తెలుసు. క్లోజింగ్ ప్రేయర్ ఇప్పుడు ప్రభుదాస్ గారు కర్నూలు నుండి మనకు క్లోజింగ్ ప్రేయర్ చేస్తారు. కృపావాత్సల్యుడా, మజివాధిపతి, అనంతుడా, ద్వితీయుడా, ఆదివంతమైన దేవా, స్తోత్రములు నాన్న. మా ప్రభు నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామమున మిమ్మల్ని పూజించి స్తుతించి గణపరుస్తున్నాం. దయాళుడా, నీ కృపచేత మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని, విమోచించి, రక్షించుకొని, బిడ్డలుగా సొత్తుగా చేసుకుని, సజీవ లెక్కలు ఉంచి ఇలాగూ తండ్రి, సజీవులుగా నీ పిల్లలు మేము ఈ జూమ్ ద్వారా మార్నింగ్ కాన్ఫరెన్స్లో సమకూర్చబడ్డారు. ఇస్తూ నాన్న, మరి మా ముందున్న మరి నీ దాసులు తండ్రి, మరి ఆశాపడిన కుమార్తె వివాహం కొరకు సరే జ్ఞాపకం చేస్తున్నాం. అదే మనం సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని చక్కటి వాతావరణాన్ని అనుగుణించి వివాహము
తండ్రి మీ మహిమార్థం కొరకు ఆ వివాహం ఘనముగా జరగటానికి ఆ వివాహములు మీరు ఉండమని ప్రార్థిస్తూ మీరు చేసిన మేళ్లను బట్టి చూపిన కృపను బట్టి స్తుతిస్తూ అడిగి ఊహించట కంటే అత్యధిక దైశ్యం మా విమోచకుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి ఆమేన్. చాలా వందనాలన్నా చక్కగా ప్రార్థిస్తున్నందుకు. అంశాలు వందన ఎత్తి అంకుల్. వందనాలు. మన నిర్వాహకులు బర్నబాస్ గారికి ఒక రిక్వెస్ట్. వారికి అప్పగించక ముందు సమయము చిన్న ప్రార్థన. దిద్దే ఏసేపు వారు అనారోగ్యంతో జ్వరంతో బాధపడుతున్నారు. అలాగే డి శివి అన్న గారు కూడా జ్వరంతో బాధపడుతున్నారు. ఇంకా ప్రార్థనాంశాలు డాక్టర్ మనోహర్ గారి దగ్గర ఉన్నాయి కాబట్టి అవి ఇవి కూడా కలిపి చిన్న ప్రార్థన చేసిన తర్వాత మన ప్రియులు బర్నబాస్ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాం. ఓటు మనోహర్ అన్న. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, కృపగల దేవ, కరుణా సంపన్నుడా, ఈ ఉదయకాలం ఇలాగున మీ పాఠశాలలో చేరి మేము అనేక విషయాలు సంఘము గురించి విన్నాం. అవును తండ్రి, పాత నిబంధనలో మరి సంఘము యొక్క ప్రత్యక్షతను గురించి వివరించిన రీతిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ దాసులను ఇంకా దీవించి ఇంకా ఏ విషయాలు దాగి ఉన్న వాటన్నిటిని కూడా మాకు స్పష్టంగా అందించుతారని వేడుకుంటున్నాం. ఆ రీతిగానే చేరి వచ్చిన ప్రియులందరిని బట్టి మీకు స్తోత్రములు, నడిపించిన మా ప్రియులు పెద్దలు దేవదానం గారిని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శివయ్య గారు జలుబు దగ్గుతో బాధపడుతున్నారు, సహాయం చేయండి. ఇంకా ఎవరైనా ఏ విధమైనటువంటి సమస్యలతో ఉన్నారో, వ్యాధులతో బాధలతో ఉన్నారో, కన్నీటి దుఃఖాలతో ఉన్నారో అన్ని ఆదుకోమని వేడుకుంటున్నాం. మరి ముఖ్యంగా సంఘాల్లో నెమ్మది, శాంతి, ఏకత్వము, విభేదాలు లేని సంఘాలుగా మీరు తీర్చిదిద్దమని వేడుకుంటున్నాం. మా ప్రియులు బర్నబాస్ గారిని బట్టి మీకు స్తోత్రములు. ఈరోజు ప్రార్థన చేసిన వారు, పాటలు పాడిన వారందరిని బట్టి మీరు స్తుతిస్తూ ఇంకెవరైనా అనారోగ్యం ఉంటే వారిని తాకి స్వస్థపరచమని మా ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం. పరలోకమందున మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు నాకు అందరికీ వందనాలు. బట్టి బర్నబాస్ గారికి వందనాలు తెలియజేస్తున్నాం. సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను.